సంచులు మోసుకురావటం, స్వీట్లేంటి అని అడగటం. నిజంగా తెలీదు అన్నాను కదా. సరేలే, వివరంగా వాదించడానికి నాకు అసలే టైం లేదు. సంచులు మోత మోసి ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా అని వచ్చాను. ఏదో నోరు ఊరుకోకుండా అంటున్నాను. మీరేమి ఫీల్ అవ్వకండి దాక్షాయణి గారు. రాత్రి శోభరానికి రండి. దీన్నే వ్యంగ్యం అంటారు. నాకంత హాస్యం రాదులేండి. వస్తాను. వదినా, నిన్నొక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? అంటే అబద్ధాలు కోరుదాననా? నేనెప్పుడు అబద్ధాలు ఆడతాననా? అర్థాలు తీయొద్దు, అపార్థం చేసుకోవద్దు. చెప్తావా చెప్పవా? సరే అడుగు. ఈ పిలుపు, ఆ కార్యం నిజమే కదా? నీకంత అనుమానంగా ఉంటే తులసి కన్న తల్లిదండ్రులున్నారు కదా, వాళ్ళని అడగమ్మా. వదిన పరాయిదైనా వాళ్ళు నీకు దగ్గర వాళ్లే కదా. అదేంటొదినా, నువ్వు పరాయిదానివేంటి? నేననేదాన్ని నువ్వు పడిందానివి కదా. పెద్దదానివి, నువ్వు అనొచ్చు, నేను పడొచ్చొదినా. చాలేమ్మా, నేను వినలేను. మంచి వినపడదు. కార్యం ముందు ఎందుకని ఆగుతున్నాను. సరేలే, బయలుదేరు ప్రియా. నువ్వు వెళ్ళొదినా, నేను కర్టెన్లు మార్చేసి వస్తాను. కార్యం ముఖ్యమా, కర్టెన్లు ముఖ్యమా? మీ ఇష్టం వచ్చినప్పుడే రండ్లే. చీరలు చాలా బాగున్నాయి. అందుకే పరిచేస్తులే, కొత్తవాళ్ళు కొత్తవాళ్లే. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అత్తయ్య, నీకేమైనా పిచ్చెక్కిందా? ఏంటే నోరంతగా లేస్తోంది? నీకు పిచ్చెక్కిందా అనేంతటి దానివయ్యావా? ఎవరు నా మాట అన్నావో తెలుస్తోందా? నాకు పిచ్చెక్కిందా అని అడిగేంత పిచ్చి నీకుగాని ఎక్కలేదు కదా. నీ ప్రవర్తన, నీ పనులు పిచ్చెక్కించేలాగానే ఉన్నాయి. నేనేం చేశాను? ఎందుకలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నీలో మార్పు నాకు పిచ్చి అనిపించేలా ఉంది. ముట్టికాయ ముట్టితే మెదడులో నరాల చిట్లే. నీకు నిజంగానే పిచ్చెక్కింది. మొట్టాల్సిన పని లేదు, కొత్తగా పిచ్చెక్కించాల్సిన పని లేదు. నేను చూడగానే ఎక్కింది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అంత స్పృహలేని మాటలు నేనేం మాట్లాడలేదుగా. బావకి తులసికి శోభనం అన్నది స్పృహలో ఉండన్న మాటేనా? వాళ్ళకి దడవడం ఏంటి, వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం ఏంటి, మాట తప్పిందని అవడం ఏంటి? నోరు మూయవే. మాట తప్పడమేంటి, ఓడటమేంటి, జరిపించడమేమిటి? శోభనం జరిపిస్తానన్నావు కదా. అన్నాను. అది మాట తప్పడం కాదా? వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవడం అవుతుంది. ఓహో అలాగా. మరి నాకిచ్చిన మాట తప్పడం కాదా? తులసి చేతిలో ఓడటం కాదా? నా కొడుకు సంతోషంగా ఉండటం నా బాధ్యత. వాళ్ళని ఒకటి చేయడం నా బాధ్యత. నా విషయంలో నీకేం బాధ్యత లేదా? నాకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా? నువ్విలా నిన్ను నువ్వు సమర్థించుకుంటే నేనేమైపోవాలి? నా బ్రతుకు ఏమైపోవాలి? ఎవరైనా తనకు మించిన ధర్మం పాటించాల్సిన అవసరం లేదు. మించొచ్చినప్పుడు ధర్మరాజే ధర్మం తప్పాడు. అంతటి వాళ్లతో పోల్చుకుంటే నేనెంత? అయినా నాకు నా కొడుకు ముఖ్యం, వాడి సంతోషం ముఖ్యం. వాడి కోసం నేను ఏవైనా చేస్తాను. అయినా తల్లి కొడుకుల మధ్య గెలుపోవటంలేమిటే? కోడల్ని దూరం పెట్టి గయ్యాళి అత్తగారిని, రాక్షసి అత్తగారిని ఓర్పులేని మనిషి అని అనిపించుకోమంటావా? నువ్వు నాకు తప్పులు చెప్పేంత పెద్దదానివా? ఏది చెయ్యాలో చేయకూడదో, ఏది న్యాయమో ధర్మమో నాకు తెలుసు. నువ్వెళ్ళవతలకి పో. తులసి, ఇప్పుడు చెబుతా నీ సంగతి.
ఓసే తులసి, నువ్వు మాయలాడివి, మాటలు నేర్చిన దానివి, తెలివి గల దానివని తెలుసు గాని మరి ఇంత బురడి దానివి, ఎవరినైనా బుట్టలో వేసే తెలివుందని నేను ఊహించలేకపోయానే. నువ్వంటేనే అసహించుకుంటూ చిన్నప్పటి నుంచి చీ అంటూ నిన్నొక శత్రువులా పురుగులా చూసిందే. అలాంటి అత్తయ్యనే వల్లో వేసుకుని నిన్ను సమర్థించి అంతలా మార్చావు అంటే నువ్వు సామాన్యురాలివి కాదే. అత్త మాటకి ఆశపడి అత్త మీద నమ్మకంతో ఇన్నాళ్ళు ఉన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకునేలా చేశావు కదే. అసలు నీకు ఇంత తెలివి ఎలా వచ్చిందే? అంత అహంకారం, పట్టుదల, మొండి ఉన్న అత్తయ్యని ఎలా ముగ్గులోకి దించావే? ఏవన్నా మాయలు మంత్రాలు వచ్చాయేంటి నీకు? నిన్ను చూస్తుంటేనే కసి తీర పొడవాలనుంది. పీక బలంగా పిసికేయాలి, నులిమెయ్యాలని ఉందే. అసలు నిన్ను ఏం చేస్తున్నావే? ఇది ఏదో మాయ చేసింది నానమ్మా. అత్తయ్యనే మార్చేసింది. దీన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అందుకే తగలబెట్టాలని అంటిస్తున్నా. తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఇలాగే వీళ్ళు విడిపోయి తులసి బొగ్గి పాలయ్యి బావ నాకు దక్కుతాడేమోనన్న ఆశతో చేస్తున్నాను. ఏం తదాస్తు దేవతలు, ఏం ఆశ, ఏం ఫలితం, అంతా మన కర్మ. తదాస్తు అనే దేవతలే అయితే ఇన్నేళ్ళు అనరా? ఈ ఫోటోలు చించి బొమ్మలు తగిలేసి వాళ్ళ కోపం తెప్పించడం తప్ప ఫలితం ఏం ఉండదే. అసలు దుర్గ ఇలా మారటమే మన దురదృష్టం. దాని మనసు మారటమేంటో నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నీ జాతకమో గ్రహచారమో ఇలా జరగటానికి కారణమైందే. కాదు, ఆ తులసి ఏ మంత్రమో వేయించుంటుంది. అంటే వీళ్ళకేమీ తెలియదన్నమాట. కాబట్టి అత్తయ్య అన్న మాటలు నిజమే. ఎలాంటి ప్లాను లేదు, మోసం చేయాలన్న ఆలోచన లేదు. అసలు దుర్గ అన్నది నిజమేనా? కడుపులో ఒకటి పెట్టుకుని బయటికి వేరే అందా? దాన్నే అడిగి తెలుసుకుంటే మంచిది. ఏదేమైనా వీళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచితే మంచిది. పద పదవే, పద రా. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నువ్వెళ్ళడం ఎందుకు? నాకు చెప్తే నేను తెచ్చేవాను కదా. కానీ నా భుజాన వేసుకొని చేసిన తృప్తే వేర్రా. ఇవ్వత్తయ్యా, ఏయ్, వదలు. అంతా నేనే చెయ్యాలి. అయినా ఏటా వినాయక చవితికి చేసే పూజ కదమ్మా, అన్నీ నేనే తెస్తానుగా. ఈసారేంటి అంతా నేనే చేయాలి అంటున్నావు? ఏటా మనం చేసే పూజకి ఈ పూజకి చాలా తేడా ఉందిరా. పూజలో తేడా ఏంటమ్మా? అది పూజే కాని ఇది వ్రతంతో సమానం. అదేంటి? చాలా భక్తి శ్రద్ధలతో నిష్టగా చెయ్యాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నీ పెళ్ళైనా మన ఇంట్లో సంతోషాలు కరువయ్యాయి. ఏదో ఒక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మీ శోభనం వాయిదా పడుతూ వస్తోంది.
కారణం ఒకసారి నేను కావచ్చు, మరోసారి కాలం కావచ్చు. కానీ ఈసారి మాత్రం అలా జరగటానికి వీల్లేదు. ఎలాంటి విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుణ్ణి ఈ శుభకార్యం జరిగేలా దీవించమని అడుగుతాను. ఆ వినాయకుడికి ప్రత్యేకమైన పూజ నేను చేస్తూ మీతో చేయిద్దాం అనుకుంటున్నాను. విఘ్నం జరగకుండా శుభకార్యం జరగాలని, అది బావకి తులసికి శోభనం జరగాలని అత్తయ్య పూజ చేయడం ఏంటి? అత్తయ్యేనా ఇలా మాట్లాడేది? ఇది కళ నిజమా? పంతులు గారితో మాట్లాడాను. ఆయనే చెప్పారు, స్వయంగా శ్రమపడి స్వహస్తాలతో అన్ని ఏర్పాట్లు చెయ్యండి, విఘ్నేశ్వరుడు కరుణిస్తాడు, సత్ఫలితాలు ఇస్తాడు అని. అందుకే అన్నీ నేనే చేస్తున్నాను. దుర్గమ్మ ఏంటి సడన్ గా ఇలా మారిపోయింది? ఏమైంది అసలు? దుర్గమ్మ మార్పు నిజమా లేక ఏదైనా ప్లానా? ఏంటే తులసి అలా చూస్తున్నావు? ఓ, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అనా? అంత గిచ్చుకు చూసుకోవాల్సిన పనిలేదే. నా కొడుకు సుఖ సంతోషాల కోసం నేను సర్దుకుపోదాం అనుకున్నాను. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ప్రసాదాలన్నీ నేను చేసిస్తాను, సరేనా? అలాగే దుర్గమ్మ. ఆ పిలుపొద్దే అత్తయ్యా అని పిలు. అత్తమ్మ అననా? సరే, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. అలాగే. ఆ పిలుపొద్దే అత్తయ్యా అని పిలు. దుర్గ వాలకం చూస్తుంటే నిజంగానే మారిపోయిందనిపిస్తుందే. అలాగే ఉంది, లేకపోతే ఇంత హడావిడి ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఎలాగే? శోభనానికి అడ్డంకులు రాకుండా ఏదో ప్రత్యేక పూజ అంట. ఏ ప్రత్యేకం? అయినా వినాయకుడు పూజేగా. ఏదైనా కాని అసలు ఆ పూజకే విఘ్నం కలిగిస్తే? ఏం చేస్తావే? బాగా ఆలోచించి ప్లాన్ చేస్తాను. రా. ఏంటి ప్రశ్న, జాతకం, జ్యోతిష్యం నేర్చుకుంటున్నావా? అవును, ఇంచుమించు అలాంటిదే కాని ఇది ప్రశ్న సమాధానం. దీన్ని ప్రశ్న శాస్త్రం అంటారు. దేనికిప్పుడు ఇది నేర్చుకోవడం దేనికి? సమాధానం దొరకాలి. ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నాను. ప్రశ్న ఏంటి? ప్రశ్న తర్వాత చెప్తాను కానీ ఈ 2 వేళ్లలో 1 వేలు పట్టుకో. దేనికి? ప్రశ్నలొద్దు, పట్టుకో. ఇదేం శాస్త్రం? వేలు శాస్త్రమా? అంగుళిక శాస్త్రం. ముందు పట్టుకోండి. ఛ, తేలడం లేదు. అసలేంటి నీ సమస్య? దుర్గమ్మ నిజంగా మారిందా లేదా అనేది డౌటు. ఒకసారి మారిందని, ఇంకోసారి మారలేదని వస్తుంది. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఎక్కడా ఇది తేలడం లేదు. ఆవిడ చిక్కడం లేదు. ఆవిడంత తేలిగ్గా మారే రకం కాదు, చిక్కే రకం అంతకన్నా కాదు. వదిలేయ్.
పసుపు ఉంది, కుంకుమ ఉంది, కొబ్బరికాయలు లేవు, ఖర్జూరకాయలు లేవు. ఖర్జూరాలు 1/2 కిలో, కొబ్బరికాయలు 5, పువ్వుల దండలు 2, వేడి పువ్వులు 2 కేజీలు, అగరబత్తులు ఉన్నాయి, కర్పూరం 1/2 చాలే. ఏంటే పూజ సామాన్ల లిస్ట్ రాయడానికి పోలవరం ప్రాజెక్ట్ ఎస్టిమేట్ వేసినంత ఓ లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు? నీలా బిల్డప్లు ఇచ్చే వాళ్ళకి, ఊహల్లో తేలిక అనుకునే వాళ్ళకి అలాగే అనిపిస్తుందిలే. ఇదేమి వారం వారం పోలవరం కాదు స్వామి, చవితి, వినాయక చవితి. ఆ పోలవరం అన్నదాతలకు వరం అయితే ఇది లోకానికే వరం. ఏ పనైనా శ్రద్ధ పెట్టి చేయాలి, లేకపోతే శుభప్రదంగా పూర్తి కాదు. ఎలాంటి లోటు రాకుండా ఇది జరగాలంటే ఈ మాత్రం శ్రద్ధ పెట్టకపోతే ఎలా? పైగా పూజ ప్రత్యేకత నీకు తెలుసా? ఏంటి? అత్తయ్య 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటూ చేసే పూజ, చేయించే పూజ. అత్తయ్య కోసం అంటున్నావు? మా అమ్మ మీద నీకు కోపం లేదా తులసి? కోపమా? అత్తయ్య మీద దేనికిరా? పెళ్ళైన మనల్ని ఇదిగో ఇలా విడివిడిగా ఉంచుతున్నందుకు. అదా, ఈ దూరం మనల్ని మరింత దగ్గర చేయడానికే అనుకున్నా. చిన్నతనం నుంచి నన్ను ఎడంగానే పెట్టింది. అయినా మనం ప్రేమికులయ్యి భార్యాభర్తలమయ్యాం. అలాగే ఇది అని నా నమ్మకం. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. అదన్న మాట సంగతి. అంతేగా మరి. మన ప్రేమ డబల్ ట్రిపుల్ గా మల్టిప్లై అవుతుంది కదా. అయితే నేను చాలా 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 అదృష్టవంతుని కాబోతున్నానన్నమాట. నువ్వు ఒక్కడవే ఏంటి, నేను కూడా. అంతేగా? అంతేగా. అంతేగా.